డబ్బులు ఇచ్చారా? రోజు వేస్తున్నారా? రోజు. ఆయన కులమతాలకు అతీతంగా అద్భుతమైన సేవకుడు. గోదావరి జిల్లాలో ఆయనకు ఒక మంచి పేరుంది. సాహిబ్ గారు వస్తే చాలు మా కడుపు నిండుతుంది అంటూ ఎంతోమంది చూస్తూ ఉంటారు. మరి బుల్లెట్ బండిపై దర్జాగా వచ్చేస్తారు. ఎంతో స్టైలిష్గా కనిపించే మహమ్మద్ ఇర్ఫా సాహిబ్ గారు అని అందరూ పిలుస్తూ ఉంటారు. ఆయన ఎంతోమంది హృదయాలను కలచవేసే, హృదయాలకి లేపి అన్నం పెడుతూ ఉంటారు. ఇది ఒకరోజు 2 రోజు కాదు, దాదాపు సుదీర్ఘకాలంగా 9 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమం ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి విశాఖ జిల్లాలో నిర్వహిస్తున్నారు. ఆయన స్వగ్రామం అనకాపల్లి జిల్లా పాయకురపేటలో ఆయన ఉంటూ ఉంటారు. ఆయన వృత్తిరీత్యా అయితే కాకినాడ జిల్లాకు సంబంధించి తునిపట్టణ శ్రీనివాస రోడ్డు ప్రాంగణంలో ఆయన వృత్తిరీత్యా పనులు చేస్తూ ఉంటారు. కానీ ఆయనకు వచ్చిన దాంట్లో దాదాపు ప్రతినిత్యం నిరుపేదలకు, భిక్షాటకులకు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరారా అంటే సాహిబ్ గారి బండి బుల్లెట్ సౌండ్ వచ్చిందంటే చాలు అక్కడక్కడ పడుకున్న భిక్షాటకులు కూడా లేచి నుంచుంటుంటారు. ఇలా ప్రతిరోజు దాదాపు 1000 రూపాయలకు పైగా ఈయన దాన ధర్మాలతో చేస్తూ ఉంటారు. ప్రధాన సెంటర్లు ఇక్కడ బ్రిడ్జ్ కావచ్చు, అదేవిధంగా తునికి సంబంధించి గొల్లపురం సెంటర్ కావచ్చు, అదేవిధంగా పాయకురపేటకు సంబంధించి బస్ స్టాప్ కావచ్చు, దీంతోపాటు ఇటు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, ఇలా దాదాపు 5 సెంటర్లో అనేక మంది దీని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన రాక ఎంతోమందికి ఆనందదాయకం ఎదురు చూస్తూ ఉంటారు. వచ్చారా? ఆయన బుల్లెట్ ఆపుతారు. ఆయన సైడ్ బ్యాగ్ ఉంటుంది, బ్యాగ్లోంచి తీసి ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టి టఫా అమౌంట్లు ఇచ్చేస్తూ ఉంటారు. ఈ తరహా ఈరోజు ఇచ్చాం కదా, మరుసటి రోజు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇవ్వాలి. ఇలా సంవత్సరంలో అన్ని రోజులు, అది కరోనా రోజులు కావచ్చు, లేదనుకుంటే వీకెండ్ సెలవు రోజులు కావచ్చు, ఇలా ఈ రోజు ఆ రోజు కాదు, ప్రతిరోజు కూడా దాన ధర్మం చేయడంలో సాహిబ్ గారు కుల మతాలకు అతీతంగా అందరూ నా వాళ్ళే అంటారు. నలుగురికి ఏదో సహాయపడాలని, నేను ఒక టీకి డబ్బులు ఇస్తే మీరు ఒక ఇడ్లీకి డబ్బులు ఇస్తే పేదరికం అన్నది తొలుగుతుంది అన్న ఒక ఉద్దేశం మీదే నేను నడుపుతున్నాను. రేపు దేవుణ్ణి సంతోషించడం కోసం నా యొక్క కర్తవ్యాన్ని దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు చేయడానికి. అందరూ చేస్తానన్న ఉద్దేశం మీద, స్ఫూర్తిగా తీసుకొని చేస్తానన్న ఉద్దేశం మీద నేను చేసుకుంటాను. అంటే చాలా ప్రాంతాల్లో ఇస్తారంటే ఏ సెంటర్లో ఇస్తుంటారు మీరు? గొల్లపురం సెంటర్లో ఇస్తాను, పాయకరాపేట ఇస్తాను, రామా థియేటర్ దగ్గర ఇస్తాను, బస్ స్టాండ్ దగ్గర ఇస్తాను, ఫ్లైఓవర్ కింద ఇస్తాను. మొత్తానికి నా రోజుకి ఎంతమంది దాకా ఉంటారు? 2000 రూపాయలు టార్గెట్ చేసుకొని ప్రతిరోజు 2000 రూపాయలు టార్గెట్. ఒక టిఫిన్, ఒక టీకైనా పనికి వస్తుంది కదా, ఒక రెండింటికైనా సాయం చేయగలనన్న ఉద్దేశం మీద నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఈ సేవ మీరు? 9th ఇయర్ కంప్లీట్ అయిపోయింది. 9th ఇయర్. మరి ఈ సేవ చేస్తున్నారు, భగవంతుని ఆశీస్సులు కలిగే మీకు చేయడం వల్ల సమాధానం ఖచ్చితంగా ఉంటుందండి. భగవంతుని ఆశీస్సులే. ఆయన ఇవ్వకపోతే నేను ఎక్కడ ఇవ్వగలను మీకు? అవును, ఆయన ఇవ్వగలుగుతున్నాడు కాబట్టి, నేను చేస్తున్నాను కాబట్టి ఆయన నాకు మళ్ళీ రీప్లేస్ ఇచ్చేస్తున్నారు. మరి లోకల్ ఐటీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఏంటి ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారంటే భగవంతుడు చేయమన్నారు. మనకున్న దాంట్లో ఒకరికి అందించడం ద్వారా భగవంతుడు మనకి రెండింతలు ఇస్తారు. ఈ ఇవ్వకపోవడం పక్కన పెడితే మంచి ఆరోగ్యం, పిల్లలు ఉన్నత స్థాయికి ఎదుగుతారు, మన కుటుంబం అంతా బాగుంటుంది. ముఖ్యంగా మనం ఇచ్చిన తర్వాత వారి మొహంలో ఒక చిరునవ్వులు చూస్తాం, అది చాలు జీవితానికి సార్థకత. దాచుకుంటే ఏమొస్తుంది, ఇచ్చే కొద్ది పెరుగుతుంది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహిస్తే చాలు. మనల్ని చూసి ఇంకొకరు దానం చేయడం ద్వారా నిజానికి వాళ్ళ నిస్సహాయ స్థితి ఎందుకు వచ్చింది ఏమో, ఏ జన్మలో ఏ పాపకర్మో లేక ఏమో మనం చెప్పలేం. కానీ వారికన్నా మన స్థితి బాగుంది కాబట్టి మనం పెట్టే స్థాయిలో ఉన్నాం కాబట్టి పెట్టామంటే ఖచ్చితంగా వారు ఎంతో ఆనందపడతారు. ఆ ఆనందం మనకి 100 రెట్లు ఉత్సాహాన్ని ఇస్తుంది. అదే సూత్రంతో ముందుకు వెళ్తున్నామంటూ ఇర్ఫా, కాకినాడ జిల్లాకు సంబంధించి తుని ప్రాంతానికి సంబంధించిన మహమ్మద్ ఇర్ఫా ముందుకు వెళ్తున్నారు. బుల్లెట్పై దూసుకుపోతారు, సరదాగా మాట్లాడుతూ సహాయం చేస్తారు. అక్షరాల నెలకి 30,000కు పైగా ఈ సహాయ సహకారాలు ఆయన ముందుకు వెళ్తున్నారు. పేదవాళ్ళందరూ సహాయపడింది ఆయన, అప్పుడే ఎవరు సహాయపడలేదు. ఎంతమందికో జనాలను చూస్తున్నాడు. మొత్తం 2,000 జనం దాకా ఉంటారు వాళ్ళ అనాథలందరికీ ఆయన సహాయపడుతున్నాడు. మన ఒక్కో మనిషికి 10 రూపాయలు ఇస్తాడు, వికలాంగులకి 20 రూపాయలు ఇస్తాడు. సాయం చేస్తాను. ఎన్నాళ్ళ నుంచి తీసుకుంటున్నావు? ఏమో సాహిబ్ గారు రాబోతుకు లెగ్స్ ఉంచిపోతున్నారు. ఏంటి ఒక ఆనందమా ఏంటి, మీకు ఏమనిపిస్తుంది? ఆనందమే. ఇలా ఎంతమందికి ఇస్తుంటారు సాహిబ్ గారు ఇక్కడ? ఎవరో రోజు ఏం చేస్తారు మీకు? రోజు 15 రూపాయలు ఇస్తారయ్యా డైలీ. ఈ రోజు ఆ రోజు అని ఉండదు. అది తీసుకొని ఇడ్లీ కొనుక్కొని తింటాం. ఒకసారి వస్తే లేతలేదయ్యా. అదయ్యా అయిపోరండి, అన్నీ ఎత్తుంటారండి, డబ్బులు ఎత్తుంటారండి, శుభ్రంగా చూస్తారండి. మంచివారండి ఆయన, చాలా మంచివారండి. ప్రతిరోజు ఇస్తారండి.
ఆయన వస్తే ఏమనిపిస్తుంది మీకు? మాకు ఏమన్నా ఆనందం ఉంటుందండి. మాకు ఉమ్. ఆనందం ఉంటుందని మంచివారండి మనిషి.